హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ శైలజ. ఈరోజు నేను చాలా టేస్టీగా ఉండే బొబ్బరి వడల్ని చేసి చూపిస్తున్నానండి. ఈవినింగ్ స్నాక్ టైంలో ఈజీగా మనం చేసి పెట్టుకోవచ్చు. చాలా బాగుంటాయి అన్నమాట, టేస్టీగా కూడా ఉంటాయి. మీరు కూడా ఒకసారి తప్పకుండా ట్రై చేయండి. అప్పటికప్పుడు ఒక గంట నానబెట్టుకుంటే, గంట ముందు నానబెట్టుకుంటే సరిపోతుందండి. బొబ్బర్లు అనేవి చాలా టేస్టీగా ఉంటాయి, అది హెల్తీ కూడా. మీరు కూడా ఒకసారి తప్పకుండా ట్రై చేయండి. హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఇట్స్ మై వరల్డ్ తెలుగు. ముందుగా ఇగోండి, నేను ఇవి తెల్ల బొబ్బర్లు అనమాట. బొబ్బర్లను తీసుకుని, ఇవి రెండు రంగుల్లో ఉంటాయండి. ఎరుపు ఉంటాయి, తెలుపు కూడా ఉంటాయి. మీ ఇష్టం, ఏదైనా పర్వాలేదు. ఇలాగా నేను ఒక 2 కప్పులు బొబ్బర్లను తీసుకుని ఒకసారి మంచిగా కడిగేసుకుని 1-2 సార్లు కడుక్కొని నీళ్ళు పోసుకుని నానబెట్టుకోవడమేనండి. మనకి ఇవి 1 గంటలో నానిపోతాయి అన్నమాట. మంచిగా కడిగేసుకుని ఇలా నానబెట్టేసుకోవడమే. ఇలాగా ఇదిగో చూసారా ఎంత బాగా నానియో, చాలా ఫాస్ట్గా నానిపోతాయండి ఇవి. ఇప్పుడు వీటిని మిక్సీలో వేసుకుందాం. నీళ్ళు అస్సలు వేయొద్దండి వీటిలో నీళ్ళు అస్సలు వేయకుండా ఇట్లా నీళ్లు లేకుండా తీసుకుని వేసుకోవాలి మిక్సీ గిన్నెలోకి. బొబ్బర్లని ఇలాగా నీళ్లు వాడేసేసుకుని తీసుకోవాలి. ఇందులోకి ఒక 4-5 పచ్చిమిరపకాయలని, చిన్న అల్లం ముక్కని వేసుకుని గ్రైండ్ చేసుకోవాలండి. ఇలాగా మరీ మెత్తగా పేస్ట్ లాగా కాకుండా ఈ విధంగా గ్రైండ్ చేసుకోండి. మరీ కచ్చాపచ్చాగా ఉండకూడదు, అలానే మరీ మెత్త పేస్ట్ ఉండొద్దండి. అలాగే ఒక ఉల్లిపాయని చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నాను. అలాగే కొంచెం కొత్తిమీర, మీరు ఇంకా ఇష్టం ఉంటే క్యారెట్ అవన్నీ కూడా వేసుకోవచ్చు. ప్రస్తుతానికి నేనైతే ఉల్లిపాయ కొత్తిమీర వేస్తున్నా. అలాగే రుచికి సరిపడగా ఉప్పుని వేసుకుని ఈ ఉల్లిపాయ ముక్కల్ని, కొత్తిమీరని వేసేసుకొని పిండిలోకి బాగా కలిపేసుకోవాలన్నమాట. ఇవి చాలా టేస్టీగా ఉంటుందండి. ఎవరైనా బంధువులు వచ్చినా, ఫ్రెండ్స్ వచ్చినా కూడా ఈజీగా స్నాక్స్ చేసి పెట్టడానికి ఇవి చాలా బాగుంటాయి అన్నమాట. వీటికి చట్నీలు అవి ఏం అవసరం లేదండి, ప్రత్యేకించి చట్నీలు కానీ సాసులు కానీ పిల్లలు సాసులతో ఇష్టంగా తింటారు కాబట్టి సాస్తో సర్వ్ చేస్తున్న పిల్లలకైతే నేను ఇస్తాను. కానీ నేనైతే ఊరికే తినేస్తామన్నమాట. చాలా బాగుంటాయి అన్నమాట. వీటికి ఏ చట్నీ కూడా అవసరం లేదు. ఇలా అంతా కలిసేలాగా బాగా కలిపేసుకుని ఇలా చేత్తో ఒత్తేసుకోవడమేనండి. చాలా సులువు. ఇవి ఒత్తుకోవడం కూడా పెద్ద కష్టం కాదు. స్టవ్ వెలిగించుకుని మూకుడు పెట్టుకుని డీప్ ఫ్రైకి సరిపడగా ఆయిల్ని వేసుకోవాలండి. ఇది కొంచెం వేడయ్యాక ఇలాగా మనం చేత్తో ఒత్తేసుకుని వేసేసుకోవడమే వడలన్నిటినీ కూడా. ఇలాగా మనకి ఇవి నీళ్ళు అస్సలు పోసుకోకండి, చక్కగా ఈ కన్సిస్టెన్సీ మనకు సరిపోతుంది అనమాట వడలు ఒత్తుకోవడానికి. నీళ్లు వేసినట్టయితే మీకు అది జారైపోతుంది. ఇంకా తర్వాత అవి నూనె బాగా పీల్చేసుకుంటాయి అన్నమాట. ఈ వడలు అసలు నూనె పీల్చుకోవండి, చాలా బాగుంటాయి అన్నమాట. నూనె అస్సలు పీల్చుకోకుండా చాలా టేస్టీగా కూడా ఉంటాయి అన్నమాట. అందుకోసమే చెప్తున్నాను. మీరు వాటర్ కనుక వేస్తే అవి జారైపోతుంది కదా పిండి, దానివల్ల నూనె పీల్చేసుకుంటాయి అన్నమాట. అందుకని ఇలాగా గట్టిగానే పిండిని మిక్సీ పట్టుకోవాలి. ఇలా మంచి రంగు వచ్చే వరకు, దోర కలర్ వచ్చే వరకు కూడా వేయించుకోండి, మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని. హైలో వేసుకుంటే మనకి, హైలో పెడితే మాడిపోతుంది, తొందరగా వేగిపోతే కానీ లోన ఉడకవు అనమాట. ఇలా మీడియం ఫ్లేమ్లో పెట్టి ఉడికించుకుంటే మనకి బాగా వస్తాయండి వడలు అనేవి. ఇలా చక్కగా చేత్తో ఒత్తేసుకుని వేసేసుకోవడమే. చాలా ఫాస్ట్గా కూడా అయిపోతాయండి ఇవి. రెడీ చేసుకోవడం పెద్ద కష్టమేం కాదు. ఇది సింపుల్ స్నాక్ రెసిపీ అన్నమాట. ఏదైనా తినాలి అనిపిస్తే సాయంత్రం పూట ఇలా చక్కగా మధ్యాహ్నం 1 గంట ముందు నానబెట్టుకుంటే అది సరిపోతుందండి. ఇలా మంచి దోర రంగు వచ్చే వరకు అయితే వీటిని తిప్పుతూ చక్కగా వేయించుకోవాలి. మంచి రంగు వచ్చాక వీటిని తీసేసుకోవడమే. చాలా టేస్టీగా ఉండే బొబ్బరి వడలు రెడీ అయిపోయినాయండి. మీరు కూడా ఒకసారి తప్పకుండా ట్రై చేయండి. అలాగే మన ఛానల్లో
చాలా రకాల మంచి మంచి రెసిపీస్ అయితే ఉన్నాయండి. అవి కూడా మీరు ఒకసారి తప్పకుండా చూడండి. నచ్చితే ఒక లైక్ ఇవ్వడం, షేర్ చేయడం మర్చిపోకండి. టేస్టీ బొబ్బరి వడలు అయితే రెడీ అయిపోయినాయి. ఇదిగోండి నేను తుంచి చూపిస్తున్నాను. నూనె అనేది అస్సలు పీల్చుకోవండి. ఇదిగో చాలా బాగా ఉడికిపోతాయి కూడా. అలాగే ఒక్క లైక్ ఇవ్వడం, మీ ఫ్రెండ్స్తో షేర్ చేయడం అయితే మర్చిపోకండి. నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్టయితే తప్పకుండా ఒక్కసారి ఒక్క లైక్ ఇవ్వండి. మీరు మరింత నన్ను ఎంకరేజ్ చేసిన వారు అవుతారు. ఈ రెసిపీని కూడా ఒకసారి ట్రై చేయండి. ఫర్ మోర్ రెసిపీస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్టయితే లైక్, షేర్ అండ్ కామెంట్. నేను మీ శైలజ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.